మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్, దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు: పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్డ్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు, దర్శి. సెల్ 9985733337. దర్శి నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఈ నెల 4వ తేదీన ప్రభుత్వ తీరును విమర్శించే వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించనుండగా దర్శిలో టీడీపీ స్థానిక నాయకులు స్పందిస్తూ ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు వైసీపీని విమర్శిస్తూ ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్యతో పాటుగా పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా భావించి అన్ని చోట్ల ధర్నాలు, నిరసనలు తెలియపరచాలని ఆదేశించి ఉన్నారు. మేము ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అసలు వెన్నుపోటు దినం ఏంటి? దేనికి వెన్నుపోటు? అసలు ప్రజలు మీరు చేసిన ప్రభుత్వంలో అరాచకాలను భరించలేక మిమ్మల్ని అందరినీ పారద్రోలి మీకు కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఈ 11 మంది కూడా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో వాదించకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా ఇక్కడ కూర్చొని వెన్నుపోటు ఏం జరిగింది, ఎవరికి వెన్నుపోటు, ఇదేమన్నా గొడ్డల పోటు లాంటిదా వెన్నుపోటు అంటే? మీరు చేసిన ప్రక్రియలే తెలుగుదేశం పార్టీ చేస్తుందని అనుకుంటున్నారా? కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అష్ట కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాల్లో కానీ ఇచ్చిన హామీల్లో నిలబెట్టుకోవడానికి 1 by 1 అనే విధంగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఉదాహరణకు తీసుకుంటే మేము ప్రతి విషయంలో చెప్పిన దాంట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ విధానాన్ని అమలు పరిచాము. అదేవిధంగా చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ రేపు జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే విధంగా ప్రభుత్వం స్పౌస్ పింఛన్ల విధానాన్ని కూడా రేపు 12వ తేదీ ఇవ్వడానికి కూడా ఆల్రెడీ రెడీ చేసి ఉన్నారు. మీరు గత 4 సంవత్సరాల్లో పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 200 రూపాయల లెక్కన 4 సార్లు కష్టపడితే మేము ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000, 6000 పూర్తిగా వికలాంగులకు 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మా కూటమి ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే పింఛన్లు కానీ ఇంకోటి కానీ ఏం చేయాలని అది ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. రెండోది ఉచిత బస్సు విధానం. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు విషయాన్ని కూడా మేము అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మేము ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సమక్షంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రేపు ఒక పండగ వాతావరణాన్ని చేసుకొని రేపు ఉదయాన్నే ముగ్గులు, సాయంత్రం అనే విధంగా తయారు చేసి పూజా సామాగ్రితో ముందుండాలని మేము పిలుపునిస్తుంటే మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వెన్నుపోటు అని అసలు దేనికి వెన్నుపోటు? మీరేం పోలవరాన్ని అభివృద్ధి చేశారా? అమరావతిని ఏమైనా అభివృద్ధి చేశారా? మీరు ఏం చేసి దేనికి వెన్నుపోటు చేస్తున్నారు? కాబట్టి ప్రజలు ఒక్కటే గమనిస్తూ ఉన్నారు. మీరు మరలా పునరావృతం కాకుండా ఈ 11 సీట్లు కూడా రావు అనే విధంగా తెచ్చుకోకుండా దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి. ఏమన్నా ఉంటే సూచనలు, సలహాలు ఇవన్నీ తీసుకుంటాం. కానీ మేము ధర్నాలు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంచె కూడా కదలనివ్వరనే విషయాన్ని నేను స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియపరుస్తున్నాను.